నా పేరు, నా ఫోటోలు నా అనుమతి లేకుండా ఎక్కడా కానీ వాడకూడదు, ప్రచురించకూడదు. అండ్ అదే సమయంలో ఇప్పటి వరకు నా పేరు, నా ఫోటోలను ప్రచురించిన దాన్ని మరో రకంగా వాడిన ఇవన్నీ కనుక తొలగించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఆదేశాలు ఇవ్వండి అని జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారట. అండ్ ఆయన కూడా ఆ మేరకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఒక నాగార్జున, ఒక చిరంజీవి, ఒక జూనియర్ ఎన్టీఆర్ మా పేరు వాడకూడదు, మా నేమ్ ఉచ్చరించకూడదు, ప్రతి దానికి మా అనుమతి కావాలి, అనుమతి లేకుండా వాడకూడదు మా పేర్లు అని అవి చూసిన తర్వాత మరొక పక్క ఒక పత్రిక 30 మందికో 40 మందికో నోటీసులు పంపించడానికి సిద్ధమైందట. ఎందుకని? ఆ పత్రిక మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు కదా, మా పేరు కానీ మా పత్రికను కానీ ఎక్కడైనా ఇట్లా చూపించడం కానీ, మా పత్రికలో వార్త షేర్ చేయడం కానీ, మా పత్రికలో వార్తలు చదవడం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదు. ఒక పత్రిక అంటే వాళ్ళు ప్రచురించి పబ్లిక్లోకి వదిలేస్తారట, కానీ దాన్ని పబ్లిక్ ఎవరు షేర్ చేయకూడదట. వాళ్ళ పత్రిక అట వార్తలు రాసేదో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద పెడతారట, అవి ఎవరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద వాటిని ఎవరికి షేర్ చేయకూడదట. అలా చేస్తే నోటీసులు పంపిస్తారట. వావ్, ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అనిపించింది. అసలు ప్రజాస్వామ్యం అంగడి సరుకు అని ఇంతకుముందు కొందరు పెద్దలు చెబుతూ ఉంటే మరీ ప్రజాస్వామ్యం అంగడి సరుకు ఎందుకైతే అదిలే అని చెప్పి అనుకునేవాడిని. మరి దారుణమైన అంగడి సరికి ఎందుకైతే అదిలే ప్రజాస్వామ్యం అని ఇప్పుడు చూస్తూ ఉంటే లేచిన దగ్గర నుంచి అబ్బో తెలుగు గొప్పతనాన్ని మేమే నిలబెట్టినాం, మేము లేకపోతే మీడియా విలువలు ఏమైపోయేటివో, మేము లేకపోతే ప్రజాస్వామ్యం ఏమైపోయేదో, అబ్బో మేము విలువలతో కూడినాం, విశ్వసనీయత కూడినామని పద్మభూషణ్లో ఇంకేంటివో తెచ్చుకున్న వాళ్ళు కూడా, లేచిన దగ్గర నుంచి ప్రజాస్వామ్యం గురించి నీతులు బోధించే వాళ్ళు కూడా వాళ్ళ పత్రిక అంట ఎవరు చదవాలంట, అంతే, దాన్ని ఎవరికి షేర్ చేయకూడదట, ఆన్లైన్లో ఆ పత్రిక ఫార్వర్డ్ చేయకూడదట. ఏందిరా బాబు ప్రజాస్వామ్యమా? అంగట్లో సరుకు ఎవడెంత రేటు పెట్టి కొనుక్కుంటే వారికి అనుకూలంగా పనిచేయడం మొదలెట్టింది. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఏ జనమైతే వీళ్ళకి ఇంత స్టేటస్ ఇచ్చారో, హోదా ఇచ్చారో, ఎవరైతే వీళ్ళని ఇంత గొప్పగా తయారు చేశారో, ఇప్పుడు ఆ జనమే వీళ్ళ పేర్లు ఉచ్చరించకూడదట. భజన చేయడం కోసం ఉచ్చరించాలి. వాళ్ళ పేరు ఎక్కడ ఏ మీడియాలో కానీ, ఏ సోషల్ మీడియా, ఏ యూట్యూబ్లో కానీ వాళ్ళ పేరు వాడుకుంటే మాత్రం వాళ్ళు లీగల్ చర్యలు తీసుకుంటారంట. తొక్కలో ప్రజాస్వామ్యం ఇది, ఎవరి కోసం ఉంది ఇది? వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలి, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అనుభవించడానికి ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంగడి సరికే ఎవడు ఎంత పెట్టి కొనుక్కుంటే వాళ్ళకు మాత్రమే పనిచేస్తుందా? నిజంగా ఇప్పుడు ఏదన్నా చూడు అలాగే కనిపిస్తుంది. నువ్వు ఏదైనా చూడు వేస్తారు, ఎవడికి డబ్బున్నోడికే ప్రజాస్వామ్యం చాలా ఫేవర్గా కనిపిస్తుంది, అనుకూలంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం మీద నీతులు చెప్పి, పత్రికని చెప్పి, టీవీ ఛానల్ చెప్పి 100 ఎకరాల్లో పెట్టుకున్నోడేమో ఈరోజు అదే ప్రజాస్వామ్యబద్ధంగా వాని పత్రిక ఇంకోటి షేర్ చేసి మాట్లాడుకుంటామని నేను ఒప్పుకోను, లీగల్ చర్యలు తీసుకుంటా అని కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఎంత ఇడ్డూరం ఇది, ఎంత ఇడ్డూరం ఇది! నోటికి ఏదొస్తే అది మాట్లాడి, నోటికి ఏదొస్తే అది దుష్ప్రచారం చేసి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాసిన తర్వాత ప్రశ్నించినా జీవించుకోలేక వ్యవస్థను ప్రయోగించి కేసులు పెట్టి నాశనం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని. కానీ అదే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అడ్డపెట్టుకుని ఎదుగుతూ ఉంటారు. కానీ అదే ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఎవడు ఎంత వాడుకుంటే వానికి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రజాస్వామ్యం. వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు. అంగట్లో సరుకు నీ రేట్ ఎంతో చెప్పు, నీకు అమ్ముడు పోతుంది లేదో ప్రజాస్వామ్యం చెబుతుంది. నీ రేట్ ఎంతో, నువ్వు ఎంత పెట్టి కొనగలవు, నీ బిడ్డింగ్ ఎంత, నీకు ఆ శక్తి ఉంటే అంగడి దగ్గర పోయి ప్రజాస్వామ్యం కొంత కొనకచ్చుకొని పెట్టుకో జేబుల్లో. లేదా శక్తి లేదా, అంతే బాధితుడిగా మిగిలిపోయాక రెడీగా ఎక్కడో దగ్గర ఏడో మూలబడి ఉండాలి. ఎప్పుడోసారి బాధితుడిగా మిగలడం కోసం మూలబడి ఉండాలి. ఉన్నోడు ఆ అంగట్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కొనుక్కొని ఫ్రంట్ జేబులో, కింద ప్యాంటు జేబులో వేసుకొని భద్రంగా పెట్టుకుంటాడు. వానికి అవసరమైన ప్రజాస్వామ్యం దంచి కొడుతూ ఉంటాడు, ఉపన్యాసాలు దంచి కొడుతూ ఉంటాడు వానికి అవసరమైన ప్రజాస్వామ్యం గురించి. అదే ప్రజాస్వామ్యం నేను ఉపయోగించుకుంటానే, నీ వల్ల కాదు రోయ్, నీకు అర్హత లేదు, అంగిట్లో ఉందిపోయి కొనుక్కో, ఎంత పెట్టి కొనుక్కుంటావు. ఓ ప్రజాస్వామ్యము నాకుంది, నేను వాడతాంటే కుదరదురా బాబు. అందరికీ లేదు ఇది ఇక్కడ అందుబాటులో, కొందరికే ఉంది ఆ ప్రజాస్వామ్యము. నీకు లేదురా బాబు, నువ్వే ఎగిసెగిసి పడకు, ఓ మూల పడింది యాడ్ల దగ్గర. ప్రజాస్వామ్యం యాడ్ తొక్కలు నీకు యాడ్ ఉంది.
నీకు కావాలని పెట్టి డబ్బు పెట్టి ఎంత పెట్టి కొనుక్కుంటావు కొనుక్కో ప్రజాస్వామ్యం. ఎంత కొనుక్కుంటావు ఓ రవ్వంత కొనుక్కోవాలని అంగిటి సరికి రా బాబు. అది ఓ పక్కకు మూల కూర్చోపో. ఎప్పుడో సరే బాధ్యతగా నీ టర్న్ వస్తుంది, అప్పుడు మూలను కూర్చుందని ఏడుకొచ్చి బయట మళ్ళీ అదే ప్రజాస్వామ్యాన్ని చూపించుకొని నిన్ను ఏకిపడి దొబ్బుతూ ఉంటారు. అది ఎవడికి ఎంత అనుకూలంగా ఉంటే దాని అలా అనుకూలంగా వాడేసుకోవచ్చా? ఒకని పేరు కూడా వాడుకోకూడదా? ఒకని పేరు మీదగానే ఉచ్చరించకూడదా? ఒకని పత్రిక షేర్ చేయకూడదా? ఒకని పత్రిక గురించి మాట్లాడకూడదా? ఆ పత్రిక రాసిన దాని గురించి ఇంకో దగ్గర మనం చర్చించకూడదా? ఏం గొప్ప వ్యవస్థలు ఎంత గొప్పగా సహకరిస్తాయి. అబ్బా ప్రజాస్వామ్యమా అంగట్లో వర్ధిల్లు గట్టిగా.